భారతదేశంలోని ఎర్రమల పర్వతాల మధ్య ఓ పవిత్ర భూమి, ప్రకృతి సోయగాల మధ్య అలరారే అద్భుత శిల్ప సౌందర్య ఆలయం. ఎర్రమల పర్వతాల మధ్య ప్రతిధ్వనించే మంత్రోచ్చారణలు, కాకులు కూడా దూరని అపూర్వ పవిత్ర పరిధి, పర్వత సానువుల్లోంచి వీచే మింజామరలు, మనసును పరవశింపజేసే మహోన్నత క్షేత్రం. ఆ ముక్కంటి మహాదేవుడు ఉమామహేశ్వరుడిగా కొలువైన దివ్యధామం. నంద్యాల జిల్లా ఎర్రమల కొండల్లో బనగానపల్లెకు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం విశేషాలను ఎంత వర్ణించినా తక్కువే. ఇది ఒక పురాతన శైవక్షేత్రమే కాదు, వైష్ణవ సంప్రదాయ నియమాలతో నిర్మితమైన అరుదైన శివాలయం కావడం కూడా దీని ప్రత్యేకత. శిల్పకళ పరంగా చూస్తే ప్రాచీన విశ్వకర్మ స్థపతుల అసాధారణ నైపుణ్యం ప్రతి శిలలో, ప్రతి మండపంలో ప్రతిఫలిస్తుంది. కాలగర్భంలో ఎన్నో రాజవంశాలు ఈ నేలను పాలించాయి. పల్లవులు, చోళులు, చాళుక్యులు, తర్వాత విజయనగర సామ్రాజ్యాధిపతులు. ప్రతి వంశం ఈ క్షేత్ర మహిమను మరింత వెలుగులోకి తెచ్చింది. కాలక్రమంలో 15వ శతాబ్దంలో హరిహరరాయలు, బుక్కరాయల పాలనలో ఈ ఆలయం సుసంపన్నంగా నిర్మితమైంది.